జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేక పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుదీర్ఘమైన షెడ్యూల్స్ పెట్టుకొని వరుసగా జనంలోకి రావడం కోసం ఒక ముహూర్తం సెట్ చేసే పనిలోనే ఉన్నారు. అండ్ వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు పవర్ని ఎంజాయ్ చేసిన చాలామంది సైలెంట్ అయిపోయారు. కొందరు ముఖ్యులు పార్టీలు మారిపోయారు. అండ్ ఈ 11 నెలల పాటు ఈ అధికార కూటమిని ప్రశ్నిస్తున్నది, అధికార కూటమిని నిలదీస్తూ ఉన్నది 100కు 100% సోషల్ మీడియా. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో 5-6 మంది నాయకులు తప్పితే సోషల్ మీడియానే ఈ 11 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 నెలలుగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది, దాన్ని యాక్టివ్గా ఉంచుతూ వచ్చే ప్రయత్నం చేసింది. సరే, సోషల్ మీడియా వైసీపీని యాక్టివ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేసినాం. పార్టీ పరంగా నాయకులు కూడా యాక్టివ్ అవ్వాలి కాబట్టి అండ్ క్షేత్రస్థాయిలో ఏమైనా పోరాటాలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ని ఏమైనా టూర్లు పెట్టుకొని రావాలి అన్నా, కన్స్ట్రక్టివ్గా విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా కూడా ఎక్కడికక్కడ నాయకత్వం ఇంపార్టెంట్ కాబట్టి సో నాయకులను యాక్టివ్ చేయడం కోసం మళ్ళీ డీలా పడినటువంటి నాయకులను వాళ్ళలో ఒక ఆక్సిజన్ నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కీలకమైన నియామకాలన్నీ కూడా చేపడుతూ పోతున్నారు. వైసీపీలో అత్యంత కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకుంటూ 33 మంది సభ్యులతోటి ప్రకటించారు తాజాగా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ లేకుండా ఉండే నాయకులకు ఇప్పుడు ఆ లిస్టులో చాలా పేర్లు ఉన్నాయి. అందులో కొన్ని చదువుతూ ఉంటే ఈ పేర్లు ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు 11 నెలలకు వాళ్ళ పేర్లు మర్చిపోయేంత వరకు వచ్చింది పరిస్థితి. అంటే అంత డల్ ఉన్నారు, యాక్టివే లేరు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకు బాధ్యతలు ఇస్తూ ఉన్నారు. డల్గా ఒక రకంగా మోటు భాషలో చెప్పాలి అంటే రాజకీయంగా చచ్చుబడినటువంటి వ్యక్తులకు మళ్ళీ ఆక్సిజన్ నింపుతూ ఉన్నారు. రాజకీయంగా చచ్చుబడడం అంటే 11 నెలల నుంచి ఎక్కడ యాక్టివ్గా లేరు చాలామంది. సో వాళ్ళకి ఆక్సిజన్ నింపే ప్రయత్నంలో భాగంగా కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నారు. సో మరి ఇక చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి 2వ సంవత్సరంలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. అదిగో మళ్ళీ జమిలీ అనే ఒక పార్లమెంట్కి అయితే ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్ని రోజులు యాక్టివ్గా లేని వైసీపీ నాయకులందరూ ఇప్పుడు జగన్ ఇచ్చిన పదవి అనే ఆక్సిజన్ను పట్టుకొని మళ్ళీ యాక్టివ్ అవుతారా? మళ్ళీ జనంలోకి వస్తారా? మళ్ళీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వీళ్ళు వ్యతిరేకిస్తారా? వాటిని క్వశ్చన్ చేసుకుంటూ వస్తారా? చూడాలి. అని ఈ 33 మందిలో మళ్ళీ ఎవరైనా కనుక పార్టీలు మారే అవకాశం ఉందా? ఎందుకంటే కొన్ని అనుమానాస్పద పేర్లు ఉన్నాయి. అదిగో వాళ్ళు ఈరోజు పార్టీ మారుతారు, రేపు పార్టీ మారుతారు అనుకున్న పేర్లు కూడా 3-4 ఉన్నాయి 33 మందిలో పిఏసీలో, పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో. మరి వాళ్ళు ఎవరిని ఉంటారో మళ్ళీ పోతారో కొందరు చూడాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారి కమిటీలు నియమించుకుంటూ బాధ్యతలు అప్పచెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇదంతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత యాక్టివ్ చేయడం కోసం. మరి ఎంతవరకు యాక్టివ్ చేస్తారు? జగన్ గారు ఇచ్చిన ఆక్సిజన్ వీళ్ళు ఎంతవరకు బలంగా పీల్చుకొని వైసీపీ కోసం పనిచేస్తారన్నది రాబోయే రోజుల్లో చూడాలి. అండ్ ఇప్పటివరకు సైలెంట్గా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మీడియా ముందుకో, జనం ముందుకో వచ్చి ప్రభుత్వం ఈ 11 నెలల పాలన మీద ఏమైనా కమెంట్ చేస్తారా? చూద్దాం.